సార్ నమస్తే సార్. ఏంటమ్మా? ఏం లేదు సార్, 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోతుంది. ఈ సినిమా గేమ్ చేంజర్ నీచిపోతే దాటిపోతే లక్ష కోట్లు కొట్టేస్తుంది. దాని గురించి మాట్లాడదాని వచ్చాం. మా బ్యానర్ రికార్డ్ పోతుందా, మీ హీరో రికార్డ్ పోతుందా? మా హీరో గారి రికార్డ్ అండి. మరి నేనెందుకు ఇవ్వాలి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా ప్రొడ్యూసర్. మీ హీరోతో సినిమా తీస్తే 50 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్లో టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకుని నా సినిమాకు ఇన్ని కోట్లు వచ్చాయని రోడ్డు మీద డబ్బా కొట్టుకుని తిరగమంటావా? ఫస్ట్ వీక్ 332 కోట్లు వచ్చాయని అర్లీ మనం దొబ్బేస్తారు మీరు ఇక్కడ. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని రోడ్డు మీద పెట్టుకుంటాడా? రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 11 రోజులు పూర్తయింది. మేకర్స్ అఫీషియల్ గా ట్వీట్ కూడా చేశారు. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 11 డేస్ గాను 393 crores వసూలు చేసిందని చెప్పేసి అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ పోస్టర్ ని కాకుండా ఒక ఫేక్ పోస్టర్ ని తెగ వైరల్ చేస్తున్నారు. 11 డేస్ గాను 410 crores వసూలు చేసిందని చెప్పేసి ఒక పోస్టర్ ని తెగ వైరల్ చేస్తున్నారు. దీనికి మిగతా ఫ్యాన్స్ కూడా దాని తగ్గట్టుగా రిప్లై ఇస్తున్నారు. అఫీషియల్ కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పటిదాకా 214 కోట్లు వసూలు చేసిందని చెప్పేసి చాలా వెబ్సైట్లు చెప్తున్నాయి. 350 కోట్ల బడ్జెట్, భారీ ప్రమోషన్స్, రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. కానీ చివరికి పెద్ద నిర్మాతలకు లాభాలు తెచ్చిందా లేక భారీ రిస్క్ గా మారిందా? ఈ వీడియోలో పెద్ద సినిమా బడ్జెట్, కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్, అసలు ఎక్కడ తప్పు జరిగిందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. దర్శకుడు బుచ్చిబాబు సన, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన పెద్ద సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ డ్రామా, ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పాన్ ఇండియా రిలీజ్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్ల వరకు వెళ్ళిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమా విడుదలైన మొదటి వారంలో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 315 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ 11 రోజు నాటికి ఇండియా నెట్ కలెక్షన్లు కేవలం 216 కోట్లు చేరుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 300 కోట్లకు పైగా వెళ్ళిందని అఫీషియల్ వెబ్సైట్ చెప్తున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సినిమా బడ్జెట్ 350 కోట్లు కావడంతో కేవలం 300 కోట్ల గ్రాస్ రావడం సరిపోదు. థియేట్రికల్ షేర్, డిస్ట్రిబ్యూటర్ రికవరీ, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలిపి చూసినా సినిమా మరింత ఎక్కువగా కలెక్షన్ సాధించాల్సి ఉంటుంది. అంటే ఓపెనింగ్స్ బాగున్నా లాంగ్ రన్ లో అదే వేగం కొనసాగకపోతే లాభాలు తగ్గిపోతాయి. మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతూ వచ్చాయి. ఒక దశలో సోమవారం రోజునే 60% కంటే ఎక్కువ డ్రాప్ నమోదైంది. 7వ రోజు కల్లా కలెక్షన్స్ మందగించగా 8వ రోజు మరోసారి తగ్గుదల కనిపించింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో సినిమా ఎంతవరకు రికవర్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ఈ కలెక్షన్స్ కి కారణం సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన. కొంతమంది ఎమోషన్స్, క్లైమాక్స్ మెచ్చుకోగా మరికొందరు ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని విమర్శించారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ట్రైలర్ విషయంలో తప్పు జరిగిందని అంగీకరించారు. ట్రైలర్ కారణంగా ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడిందని చెప్పారు. జాహ్నవి కపూర్ పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల కారణంగా అదనపు సీన్స్ తో ఎక్స్టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా మంచి కలెక్షన్ సాధించిన భారీ బడ్జెట్ వల్ల లాభాలు మాత్రం కష్టమైపోయాయి. మొదటి వారం తర్వాత కలెక్షన్స్ తగ్గిపోవడం వల్ల లాంగ్ రన్ కలెక్షన్లపై ప్రభావం పడింది. పెద్ద సినిమా బడ్జెట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా బడ్జెట్ మొత్తం 350 కోట్లు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్లు బడ్జెట్ని 350 కోట్లుగా పేర్కొనగా మరికొన్ని ట్రేడ్ వర్గాలు 300 కోట్లుగా అంచనా వేశాయి. సినిమా బడ్జెట్లో ఆల్మోస్ట్ 40% క్యాస్ట్ రెమ్యునరేషన్ కే పోయింది. పెద్ద మెజారిటీ 350లో ఎంత పర్సెంటేజ్ రెమ్యునరేషన్ ఉండొచ్చు అండి, ఎంత పర్సెంటేజ్ మేకింగ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ అడుగుతున్నా, లెక్కలు అడగట్ల. 60% సినిమా ఖర్చు అయింది, రెమ్యునరేషన్ 40% అయింది. రామ్ చరణ్కి 100 కోట్లు, బుచ్చిబాబుకి 30 కోట్లు, శివరాజ్ కుమార్కి 15 కోట్లు, జాహ్నవి కపూర్కి 6 నుంచి 8 కోట్లు, దివ్యేందు శర్మకి 7 కోట్లు, ఇక జగపతి బాబుకు 4 కోట్లు, బొమ్మని ఇరానీకి 3 కోట్లు, ఇక ఏఆర్ రెహమాన్ ఇతర టెక్నీషియన్తో కలిపి సుమారు 30 నుంచి 40 కోట్ల దాకా ఖర్చయిందని చెప్తున్నారు. సినిమా బడ్జెట్ 350 కోట్లు, అందులో ఒక రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్లు. అంటే కేవలం స్టార్ కాస్టింగ్ టెక్నీషియన్లకే రెమ్యునరేషన్ రూపంలో 170 కోట్లకు పైగా ఖర్చయింది. సో రిమైనింగ్ బడ్జెట్తో చాలా పూర్గా సినిమాని బిల్డ్ చేశారు. ఇక ఫైనల్గా ఈ సినిమాని డిజాస్టర్ చెప్పలేము, అలాగని చెప్పి హిట్ అని కూడా చెప్పలేము. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాక్సాఫీస్ సమాచారం ప్రకారం సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ దాటిందని రిపోర్టు చెప్తున్నాయి. కానీ ట్రేడ్ వర్గాలు బ్రేక్ ఈవెన్ వైపు వెళ్తుందని భావిస్తుండగా మరికొన్ని వర్గాలు భారీ బడ్జెట్ కారణంగా ఆశించిన స్థాయి లాభాలు రాలేదని చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.